హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి కార్మిక సోదరులకు అలాగే వివిధ యూనియన్ అధ్యక్షులందరికీ ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ, అయితే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే దానికి మూల స్తంభాల్లో ఆర్టీసీ ఒకటి. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో అయినటువంటి ఒక ఆర్టీసీ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో బస్సులు బంద్ చేసి జనజీవనం స్తంభింపజేసి ఆ యొక్క సెగను కేంద్ర ప్రభుత్వానికి తెలిసేలా చేసింది ఏదైనా యూనియన్ ఏదైనా ఉందంటే అది కేవలం ఆర్టీసీ మాత్రమే. ఎందుకంటే ఉద్యోగాన్ని పణంగా పెట్టి మరి ఆనాడు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా రావాలి, తెలంగాణ రాష్ట్రం మాకు ఎంత అవసరం ఉందని చెప్పేసి బలమైన కోరికను ఢిల్లీ వరకు గట్టి వినిపించింది ఆర్టీసీ ఉద్యోగస్తులు మాత్రమే. ఆనాడు కేసీఆర్ గారు ఖచ్చితంగా మీ అధికారం రాగానే మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాం, మీ కోరికలన్నీ తీరుస్తాం, మీకు ఇచ్చాల్సిన బెనిఫిట్స్ అన్ని ఇస్తాం, అన్ని పీఆర్సీ అమలు చేస్తామని చెప్పేసి అమలుగా ఎన్నో హామీలు చెప్పారు. ఓట్లు వేయించుకుని అధికారానికి వచ్చిండు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఆర్టీసీ యూనియన్ మొత్తాన్ని అన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి యూనియన్ లేకుండా చేసేసి అన్న స్వార్థానికి వాడుకొని ఈరోజు ఆర్టీసీ కార్మికులను బలి చేసిండు. సరే అయ్యా, మీ ప్రభుత్వం పోయింది, ఈ ప్రభుత్వం పోయినా కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చన్నా మా కోరికలు తీరుస్తుంది, మమ్మల్ని కూడా రెగ్యులరైజ్ చేస్తారు, మమ్మల్ని ప్రభుత్వాన్ని కలుపుకుంటారని చెప్పేసి ఈ యొక్క ఆర్టీసీ కార్మికులు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడం జరిగింది. మరి వాళ్ళు కూడా హామీలు మర్చిపోయి సేమ్ అదే విధంగా గత ప్రభుత్వం మోసం చేసింది, మేము అంతకుమించిన మోసం చేసామని చెప్పేసి ఈరోజు ఆర్టీసీ కార్మికులు మీద పడేసే పరిస్థితి ఇక్కడ కనిపిస్తామని మీరు ఏమడుతున్నారయ్యా? ప్రభుత్వ రంగ సంస్థ, కానీ ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వంలో కలుపుకుంటే వచ్చే నష్టమేదని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఆర్టీసీ అనేది ఒక వెట్టి చాకిరి. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, కేవలం వెట్టి చాకిరి మాత్రమే. ఎందుకంటే చాలా జీతాలు, ఏళ్ళ సీనియారిటీ ఉంటుంది కానీ జీతం ఇంకా 30-40 మాత్రమే ఉంటుంది. అది దేనికి సరిపోతుంది? దాంతోపాటు ఏ ఒక్క చిన్న మెమో ఇష్యూ అయినా లేకపోతే ఇంకేదైనా కూడా ఇంక్రిమెంట్ కట్ చేస్తారు. అంటే ఒక టికెట్ తీసుకోకపోయినా లేకపోతే ఇంకేదో ఏ ప్రమాదం జరిగినా కూడా వాళ్ళు వచ్చే ఇంక్రిమెంట్ కూడా కట్ చేస్తారు. అంటే ఆర్టీసీ కార్మికులనే కేవలం వెట్టి చాకిరికి ప్రజల సేవ చేస్తానుకుంది తప్పితే ఎక్కడ కూడా తమ కోసం తమ బతునాడు కూడా లేదు. ఎందుకంటే కార్మికుల జీవితాలను చూసుకుంటే ఎంతో మంది ఈ బస్సులు నడిపి కొందరు బస్సులో జర్నీ చేసి, కొందరు ఆసుపత్రుల పాలై అనారోగ్యాల పాలై ఎన్నో బాధలు అనుభవిస్తూ ఆ వచ్చిన జీవితంలో 10 to 20% దాఖలకే ఆడుతున్నారు. ఇది అవునా కాదా? ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. దాంతోపాటు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ ఫ్రీ పాసులని, జర్నలిస్ట్ పాసులని, పోలీస్ పాసులని, ఇప్పుడు మహిళలకు ఫ్రీ స్కీమ్ అని. మరి ఆర్టీసీ ఎక్క అభివృద్ధి ఎంత? ఏ విధంగా అభివృద్ధి ఎంత? లాభాలు ఏం చేయాలి వస్తాయి? మీ ప్రభుత్వమే గింత వాటా మీరు తీసుకున్నప్పుడు లాభాలు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి నేను అడుగుతున్నాను. కావున ప్రభుత్వం తక్షణం స్పందించి వీరి యొక్క న్యాయమైన డిమాండ్లను తీర్చాలని, దాంతోపాటు తక్షణం వీళ్ళను ప్రభుత్వంలో విలీనం చేసి వీళ్ళు రావాల్సిన బెనిఫిట్స్ అని ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీని కోరుతున్నాను. వీరి యొక్క సమ్మె అయిపోయేంత వరకు